ఫ్రెండ్స్, మనం ఈరోజు హీరో వాళ్ళ వీడా V1 ప్లస్ వెహికల్ అనేది మేము కొనడం జరిగింది. దీన్ని 15 రోజుల నుంచి 2 వారాల నుంచి వాడడం జరిగింది. అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి అనేది ఈరోజు మీకు చెప్పాలని, మీతో పంచుకోవాలని మేము ముందుకు రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఫ్రెండ్స్, ఇది దీని డిస్ప్లే, ఇది ఆన్ ఆఫ్ బటన్. దీనికి అనేది కీ అనేది ఉండదు, ఓన్లీ సెన్సార్ కీ అనేది ఒకటి ఇచ్చారు మనకి. ఇది ప్రెస్ చేసి పడితే ఇక్కడ డిస్ప్లే అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. మనకి చూడండి, ఈ డిస్ప్లే అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఇది అంటే ఇది వెహికల్ యొక్క లుక్ అనేది. ఇప్పుడు ఇది అనేది ఆన్ ఆఫ్ బటన్, ఇది వచ్చేసి కంప్లీట్ డిస్ప్లే. ఇది ఈ డిస్ప్లేకి వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేంజ్ అంటే మన ఛార్జింగ్ పర్సెంట్ ఎంత ఉంది, మన ఎన్ని కిలోమీటర్ల వరకు పోతుంది అనేది రేంజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు 2 బ్యాటరీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో బ్యాటరీ 1, బ్యాటరీ 2లో ఎంత పర్సెంట్ ఛార్జింగ్ అనేది చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈకో మోడ్లో మాత్రం వెళ్తేనే మనకు రేంజ్ అనేది 61 కిలోమీటర్స్ మాత్రం ఈ స్కూటీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు డిస్ప్లే. ఇంకోటి, మనం స్టార్ట్ చేసుకున్నాక వెహికల్ మోటార్ ఆన్ అయిపోయినాక ఈకో మోడ్ నుంచి మనం రైడర్ మోడ్, ఈ రైడర్ మోడ్కి వెళ్ళినాక రేంజ్ అనేది 45కి పడిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రైడర్ మోడ్కి వెళ్ళినప్పుడు రేంజ్ అనేది 45 కిలోమీటర్స్కి వెళ్ళడం జరిగింది. ఇంకొకటి స్పోర్ట్స్ మోడ్కి వెళ్తే రేంజ్ అనేది ఆటోమేటిక్గా 40 కిలోమీటర్స్, అంటే బ్యాటరీ పర్సంటేజ్ అనేది 60% ఉంది. మనం స్పోర్ట్ మోడ్లో వెళ్తే ఆటోమేటిక్గా 40 కిలోమీటర్స్కి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక కస్టమైజ్ మోడ్, మనం ఎంత స్పీడ్ సెటిల్ చేసుకుంటే అంత స్పీడ్లో అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈకో మోడ్, మనం వచ్చేసరికి ఈకో మోడ్ అనేది 100% మనకు రేంజ్ అనేది 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈకో మోడ్ ఏంటంటే మనం ఓన్లీ 45 నుంచి 46 అనేది హైయెస్ట్ రేంజ్ స్పీడ్ అనేది అంతవరకు వెళ్తుంది. ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది అన్నమాట ఈకో మోడ్లో. ఇంకో వచ్చేసి రైడర్ మోడ్లో రేంజ్ 45 కిలోమీటర్స్, అంటే స్పీడ్ అనేది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 65 నుంచి 70 కిలోమీటర్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక మోడ్ స్పోర్ట్స్ మోడ్. ఈ స్పోర్ట్స్ మోడ్ రేంజ్ అనేది 40 కిలోమీటర్స్ పడిపోవడం ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లో ఆల్మోస్ట్ 70 నుంచి 80 కిలోమీటర్ స్పీడ్ తోటి మీరు పెర్ అవర్ వెళ్ళడానికి ఉంది. అందుకనే ఈ రేంజ్ అనేది మనకు తగ్గడం జరుగుతుంది. ఎక్కువ దీనికి ప్రిఫరెన్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈకో మోడ్ రేంజ్ అనేది మనకు ఇవ్వడం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈకో మోడ్ రేంజ్ అంటే 40 నుంచి 45 కిలోమీటర్ రేంజ్ లో వెళ్తే మాత్రమే మనకు కంపెనీ ఏదైతే ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లు అయితే వెళ్తారని చెప్పడం జరిగిందో అది ఈకో మోడ్ లో మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేది వాళ్ళు చెప్పలేదు. ఇది మనం ఒకటి గమనించాల్సిన విషయం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మోడ్స్ మార్చుకోవడానికి ఇది స్విచ్. మనం ఇక్కడ మోడ్ స్విచ్ అండ్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మనం రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, కస్టమైజ్ మోడ్ అనేది ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఇది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ కంప్లీట్ ఇది డిస్ప్లేకి సంబంధించిన రివ్యూ అనేది. ఆన్ ఆఫ్ బటన్ కానీ ఏదైనా దీనికి అనేది కీ అనేది ఉండదు, ఇది కీలెస్. ఇది అనేది కీ అనేది ఉండదు, ఓన్లీ మనకి ఇట్లా ఈ కీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెన్సార్ కీ అనేది ఇది ఓన్లీ జేబులో వేసుకోవాలి. మనం జేబులో వేసుకొని దీన్ని కంప్లీట్ కీలెస్ ఆపరేటింగ్ చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ ఏంటంటే జేబులో వేసుకున్నాక ఈ బ్రేక్ పట్టుకొని ఈ సెల్ఫ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వెహికల్ అనేది మోటార్ అని వస్తుంది. ఇది స్టార్ట్ అయినట్టు వెహికల్. ఇప్పుడు మనం రన్నింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. దాని రేంజ్ అనేది మనకు చూపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి ఎస్ఓఎస్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదేంటంటే ఎమర్జెన్సీ, అంటే ఈ వెహికల్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయినా ఎస్ఓఎస్ అని నొక్కితే మనకు ఎమర్జెన్సీ బటన్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వెహికల్లో. ఇంకోటి ఇది టైమర్ సెట్, ఇదేమో రీసెట్, పార్కింగ్ చేసిన రీసెట్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇదేమో కిల్ మోడ్, అంటే మనం వెహికల్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనం కిల్ మోడ్లో పెట్టుకుంటే ఇది ఆఫ్ చేసుకున్నందుకు మనకు వెహికల్ అనేది స్టార్ట్ కావడం జరగదు. ఇది కిల్ మోడ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇండికేటర్స్ ఇది అనేది సైడ్ వ్యూ సంబంధించింది. ఇది ఇక్కడ హారన్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ దీనికి సంబంధించిన వ్యూ. ఇక్కడ లోగో అనేది హైలైట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు. ఇది అవుట్ సైడ్ లుక్ చూసుకుంటే మనము ఇక్కడ వెహికల్ V1 Pro ప్లస్ అని చెప్పేసి ఇక్కడ లోగో ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ లుక్, ఈ బ్యాక్ సైడ్ లుక్ క్లియర్ గా చూడండి. ఇదేంటంటే ఓకే, మనం ఓవరాల్ గా స్పోర్టివ్ లుక్ తోటి మనకి ఈ వెహికల్ కొంచెం ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాకెట్ జోన్ వచ్చేసి ఒకటే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అనేది. ఇది మోటార్,
ఈ మోటార్ తోటి మనకు వెహికల్ అనేది రన్నింగ్ అవుతుంటుంది. వెహికల్ అనేది ఇదొకటి వచ్చేసి అనేది ముందు భాగం వ్యూ అన్నమాట. ఫ్రెండ్స్ ఇది సీట్ అంటే మనకు బూట్ స్పేస్ కానీ సీట్లో ఉన్న దానికోసం మనం సీట్ ఓపెన్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి ఇది బూట్ స్పేస్. మనకు బూట్ స్పేస్ మాత్రం మంచిగానే ఇచ్చిండు. ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అడాప్టర్ ఛార్జర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది దాని ఛార్జరు. ఇది మనం అయితే చూసుకోవచ్చు అడాప్టర్ ఛార్జర్. ఇది మనము రెగ్యులర్గా మన ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇది ఎంత ఉంటే చూసుకోవచ్చు. రెగ్యులర్ ప్లగ్లో మనం పెట్టుకొని 3 స్పిన్ సాకెట్లో మనం పెట్టుకొని యూజ్ చేయడం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దీని ఒక అడాప్టర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు. దాంతో పాటు దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏమొచ్చిందనంటే మనం చూసుకున్నట్టయితే బ్యాటరీస్ అనేది తీసుకొని ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఓపెన్ చేసుకున్నాక దీని బ్యాటరీస్ అనేది మెయిన్ మొత్తం ఈ వెహికల్ అనేది రన్నింగ్ అయ్యేది ఈ బ్యాటరీస్ తోటి. చూసుకున్నట్టయితే రిమూవబుల్ ఇవి మనం తీసుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈ 2 బ్యాటరీలు కూడా మనం ఇట్లా తీసుకొని చూసుకోవచ్చు. ఇట్లా ఈజీ ఆపరేటింగ్ తోటి మనం ఇంట్లో అయితే వెహికల్ మనకు బయట ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలు లేనప్పుడు మనం ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యాటరీస్ తీసుకొని మనం ఇంట్లోనే ఛార్జింగ్ అనేది అయితే పెట్టుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఇది టోటల్ అనేది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి యాజ్ ఇట్ ఈస్గా మనం దీని అయితే ఇన్స్టాలేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా పెట్టుకుంటే మనకైతే వెహికల్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది. ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మనం సెట్ చేసుకున్నాం అంటే వెహికల్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. రెండో ఆప్షన్ అయితే ఈ అడాప్టర్ ద్వారా మనం డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్కి మనకు పవర్ అనేది వెళ్తుంది. వన్ టైంలో మనకు రీఛార్జ్ అనేది అవుతుంది, దానికి ఛార్జింగ్ అనేది అవుతుంది. ఇది ఈ వెహికల్ అనేది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది బూట్ స్పేసు. ఇక్కడ కూడా మనం ఏమైనా యూజ్ చేయాలని అట్లనే మనకి ఇట్లా టూల్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. ఈ టూల్ కిట్లో ఒక స్క్రూ డ్రైవరు, ఒక స్పానర్ అనేది ఇవి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే వాళ్ళు రోడ్ సైడ్ సేఫ్టీ కోసము. అండ్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు వెహికల్లో. దీంతో పాటు ఇక మన వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే దీంట్లో ఈ ఈవీ వెహికల్ విషయానికి వచ్చేస్తే రోజు తీయడం పెట్టడం, మనం అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఏదైతే రెంట్కున్నా కూడా మనకు ఈజీగా దాన్ని బ్యాటరీస్ అనేవి రిమూవ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయానికి చూస్తే ఈ వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ విషయంలో అయితే అంటే ఎవరికి ఈవీ వెహికల్ మనకు సెటిల్ అవుతుంది, ఎవరు ఈవీ వెహికల్ అనేది పర్చేజ్ చేయొచ్చు, ఎవరికి మంచిగా యూజ్ అవుతుంది ఈ ఈవీ వెహికల్ అని చూసుకుంటే లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకు ఈ ఈవీ వెహికల్ అనేది సెట్ కాదు. ఓన్లీ లోకల్ పర్పస్లకు మాత్రమే ఈ ఈవీ వెహికల్ అనేది సెట్ అవుతుంది. ఓన్లీ అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 గంటల 30 నిమిషాలు లేదా 5 గంటల 40 నిమిషాలు ఫుల్ ఛార్జింగ్ టైం అని చెప్పినారు. 5 గంటల 40 నిమిషాలు మనం ఛార్జింగ్ చేసుకుంటే 100 కిలోమీటర్స్, అది ఈకో మోడ్లో అంటే 40 నుంచి 45 per hour కిలోమీటర్ స్పీడ్లో మనం వెళ్తే మాత్రమే మనకు 100 కిలోమీటర్స్ అనేది వెళ్తుంది వెహికల్. అదే రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్లో అయితే ఆటోమేటిక్గా మైలేజ్ అనేది తగ్గిపోతుంది. ఆ పరంగా కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఈకో మోడ్ అంటే 40 నుంచి 45 కిలోమీటర్ల per hour స్పీడ్ తోటి వెళ్తే మాత్రమే ఈ వెహికల్ అనేది మీకు 100 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 5.5 గంటలు ఛార్జింగ్ పెడితే. అది ఒకటి మనం చూసుకోవచ్చు. ఇక మిగతా విషయం చూసుకున్నంటే దీనికి ఏంటంటే ఇప్పుడు డిస్టిక్లో, ఇప్పుడు సిటీలో కొన్ని చోట్ల మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఓకే. ఎందుకంటే డిస్టిక్లో కానీ ఊర్లో ఉండే వాళ్ళకు మాత్రము
ఇది ఏంటంటే హైవే జర్నీలకు కానీ లాంగ్ జర్నీలకు కానీ యూజ్ కాదు వెహికల్. ఓన్లీ లోకల్స్ నడుపుకోవడానికి మాత్రం మంచిగా సెట్ అవుతుంది. ఇంకా దీని పూర్తి పర్ఫార్మెన్స్ చూసినాక మళ్ళీ దీని గురించి పూర్తిగా ఇంకా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరు తీసుకోవచ్చు అని అంటే లాంగ్ జర్నీలోకి యూజ్ చేసే వాళ్ళకి మాత్రం అస్సలు సెట్ కాదు. ఓన్లీ లోకల్ అంటే ఒక బిజినెస్, ఒక షాప్ ఉంది మాకు, మేము ఇంటి నుంచి మా షాప్కి ఒక 10 కిలోమీటర్లు ఉంది, ఒక 5 కిలోమీటర్లు ఉంది, అప్ అండ్ డౌన్ వెళ్తుంటాము వస్తుంటాము, మా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేస్తాము తీసుకొస్తాము, అలాంటి వాళ్ళకి మాత్రము 100% ఈ వెహికల్ అనేది సెట్ అవుతుంది. అలాంటి వాళ్ళకనే నేను మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఇంకా మిగతా పరంగా చూసుకుంటే ఈ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు ఈ అయితే అస్సలు సెట్ కాదు ఈ వెహికల్. ఎందుకంటే ఒక్కసారి ఛార్జింగ్ చేయడానికి టైమే మనకు 5 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది చెప్తున్నారు. దాన్ని ఈకో మోడ్లో వెళ్తే మనకు 40-45 కిలోమీటర్స్ స్పైర్ అవర్ స్పీడ్ మీద వెళ్తే మాత్రమే మనకి వెహికల్ అనేది 100 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ అంటే తర్వాత మనం లాంగ్ జర్నీ వాళ్ళకి ఇలా సెట్ కాదని నా ఉద్దేశము. సో మీరు లోకల్ పర్పస్లో యూజ్ చేసే వాళ్ళకైతే ఏ వెహికల్ అయినా ఏదైనా సరే, ఈ హీరో బ్రాండ్ అనే కాదు,